ఈరోజు రాత్రి గడవటం ప్రత్యేకంగా భూటాను, చైనా, నేపాలు, బీహారు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఇలాగా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే చాలా ప్రాణం బిగబెట్టి ఉండాల్సిందే ప్రజలు. కారణం ఏంటంటే నిన్న ఉదయం భూకంపం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చింది, వాళ్ళ రాత్రికి మళ్ళీ ఇంకొక ఘోరమైనటువంటి ఒక డ్యాము తన కెపాసిటీ మించి నీళ్ళతో ఉంది. అది ఏ క్షణమైనా సరే బద్దలైపోతుంది. అది బద్దలైపోతే దాని ప్రవాహాన్ని కనీసం 500 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. జాగ్రత్త సుమా అని చైనా కూడా ప్రకటించింది. ఎందుకంటే ఈసారి కనుక అది అలాంటి జాగ్రత్తలు చెప్పబోతే చైనాని భూపటం నుంచి లేపేస్తారు జనాలంతా కూడా. మరి అందుకు ఆ సంగతి తెలిసిన చైనా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని కన్ఫర్మ్ చేసింది కూడా మన అమెరికా. అంతేకాకుండా మరొక భూకంపం రావటం ఇందాక ఒక 2 అవర్స్ క్రితం 5.1 డిగ్రీస్ రెక్టర్ స్కేల్ పైన ఒక భూకంపం వచ్చినట్టుగా రికార్డ్ అయింది. కొందరు ఏం చెప్తున్నారంటే ఈ భూకంపాలు రావడానికి కారణం అది సెస్మిక్ జోన్లో ఉన్నాయి కరెక్టే, కానీ ఆ పెద్ద పెద్ద ఐస్ గడ్డలు కింద పడినప్పుడు ఆ భూమి కదిలి భూకంపాలుగా వస్తున్నది అని అంటారు. ఏదేమైనా సరే శాస్త్రవేత్తలు చెప్పాల్సిందే కానీ జర్నలిస్టులు చెప్పేది కాదు. వాత తెలిసేది ఏంటంటే ప్రజల ప్రాణాలు మాత్రం కొట్టుకుపోతున్నాయి. ఎంతమంది అండి, బ్రిడ్జి మీద కుటుంబం వెళ్తూ వెళ్తూ కుటుంబం మొత్తం కొట్టుకుపోయింది. మేడ మీద అయ్యో కింద అంతా వరద వస్తున్నా చూస్తున్నా ఆ కుటుంబంలో టక్మని వెనక నుంచి బురద వచ్చేసి కొట్టేసింది ఆ ఇంటిని. ఇది కూడా విషాద్ కాదు. ఆ యొక్క గుహలో దాక్కుంటే గుహలో కోరిపోయిన శవాలు దెబ్బే. ఒకలో ఇద్దరు బతికుంటే వాళ్ళని పాపం లాక్కు రావడం ఎంత కష్టపడుతున్నారో. ఇంత చేసినా సరే నేపాల్కి మేము సహాయం అందిస్తాము అన్న అమెరికాని ఇంకా ఇతర పాశ్చాత్య దేశాలని సహాయం మాకు వద్దు అంటున్నాడు ఆ దేశ ప్రధాని డిస్కో డ్యాన్సర్. భారతదేశం కూడా అంది, కావస్తే మా దగ్గర నుంచి మనుషులను పంపిస్తాము మీకు సహాయం చేయటానికి. వద్దు అన్నాడు. మరి రెస్క్యూ కూడా ఆపరేషన్స్ కూడా వాళ్ళ మధ్యలో ఒక 2 అవర్స్ ఆపరేటింగ్ జరిగింది. ఎందుకంటే ఈ భూకంపం రావటం దాంతోపాటు మరి కొద్దిగా ఈ యొక్క వరద మళ్ళీ వస్తుంది అనే ఒక భయాందోళనతో దాన్ని కూడా ఆపేశారు. మరి ఇంత భయంకరంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, ఈ యొక్క వరద ఉధృతి జరుగుతూ ఉంటే ఇంతకన్నా కూడా మరో భయంకరమైన స్కెచ్ గీసింది చైనా. అదేంటంటే బ్రహ్మపుత్ర నది మీద మన చైనా బార్డర్లో అంటే జస్ట్ చాలా తక్కువ డిస్టెన్స్లో ఆ బ్రిడ్జి కనుక కొట్టుకుపోతే ఆ నీళ్ళంతా కూడా ఒక్కసారిగా అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, ఇవన్నీ సిక్కిం, ఇవన్నీ ఈ 7 సిస్టర్స్ మీదకి అవన్నీ తుడుచుకుపెట్టే విధంగా ఒక భయంకరమైన ప్రాజెక్ట్, ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్. ప్రకృతి విలయానికి ఎవరు ప్రొడిక్ట్ చేయగలుగుతారు? అసలే వాతావరణ పరిస్థితులన్నీ కూడా తారుమారు అవుతున్నాయి. చెట్లు కొట్టేస్తున్నాము, ఎక్కడ పడితే అక్కడ పొల్యూషన్ ఎక్కువైపోతున్నది, కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. ఇలాగ దేనికదే పెరిగిపోతూ నాశనం అవుతున్న ఈ సమయంలో ఈ బ్రిడ్జి ఎంతవరకు సేఫ్? దీనికి తోడుగా ఒక వారం రోజుల క్రితం విక్టర్ అనే ఒక చైనా చెందినటువంటి జలశాస్త్రవేత్త పాకిస్తాన్ వెళ్ళి ఐఎస్ఐ మునీర్ దగ్గర ఆతిథ్యం తీసుకొని 5 స్టార్ హోటల్లో కూర్చొని ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చాడు, ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేశాడు. ఏమంటాడంటే ఇదివరకు అయితే మేము ఇండియాని చూసి భయపడే వాళ్ళం కొద్దిగా అయినా, కానీ ఇప్పుడు మాకు ఆ భయం లేదు. మేము మాకున్న ఈ వాటర్ని కూడా మేము ఒక ఆయుధంగా మార్చుకుంటాము. వాటర్ని ఆయుధంగా మార్చుకుంటాడా? అర్థం కాలే చాలామంది ఫస్ట్లో.
అంటే జలశాస్త్రవేత్తలకు అర్థమైంది, జర్నలిస్టులకు అర్థమైంది, కామన్ మ్యాన్కి అర్థం కాల. కానీ ఇప్పుడు తెలుస్తున్నది జలాన్ని ఎలాగ ఒక ఆయుధంగా ఉపయోగించాలా అనేది ఒక ట్రయల్గా టిబెట్, ఈ నేపాల్ మీద ఈ ప్రయోగం 13 బ్రిడ్జెస్ డ్యామ్ని బద్దలు కొట్టేసి ఆ ప్రవాహాల వాటర్ని రిలీజ్ చేసి ఒక్కసారిగా ఎంత విలయ తాండవం చేస్తుందో ప్రకృతి అని చూపించడానికి, వారి యొక్క పబ్బం గడపడానికి చైనా ఎంతకైనా సాహసం చేస్తుంది. విలువలు లేని దేశం, మానవత్వం లేని దేశం, మృగత్వమే వాళ్ళ పరమావధి అయిన ఆ దేశం ఎంతటికైనా తెగిస్తుంది. మరి ఈ బయో వెపన్స్గా మనం చూసాం కోవిడ్ టైంలో ఎలా వాడుకున్నారా అని. పాపం వాళ్ళ ఒక్కళ్ళదే కాదు, ఆ ప్రాజెక్టు అమెరికా చైనా ఇద్దరిని కలిపి మాకేం తెలీదు మేము మడి కట్టుకున్నాం అంటాడు జో బైడెన్ అప్పట్లో. అక్కడ శవాలు గుట్టలుగా ఏర్పడితే మాకు వాళ్ళందరినీ ముట్టుకొని కాల్చడానికి మాకు ఇది లేని వాళ్ళ పడేశారు. పాపం పెద్ద ఇది తవ్వేసి దాంట్లో పడేశారు. మానవత్వమే ఉంటుందండి అమెరికాలో కూడా. బయట మాత్రం మేము హ్యూమానిటేరియన్ రైట్స్ అది ఇది అంటారు. కానీ అంతవరకు ఆఫ్ఘనిస్తాన్లో సైన్యం వెళ్ళిపోతున్న సమయంలో పాపం అక్కడ అమెరికన్స్ చాలామంది ఉండిపోయారు. వాళ్ళు బాబు మమ్మల్ని తీసుకెళ్ళంటే మీ సిటిజన్స్ తీసుకెళ్ళడానికి మేము కాదు, సిటిజన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా అమెరికన్ సిటిజన్స్ వాళ్ళ మట్టుకు వాళ్ళు చూసుకోలే కానీ మాకు సంబంధం లేదు అని వదిలేశారండి. దాని గురించి ఎవరు మాట్లాడరు. మాట్లాడితే యూట్యూబ్లో నాలాంటి వాడు మాట్లాడనుకోండి, మాట్లాడినందుకు ఏమవుతుందంటే మా ప్రొఫైల్స్ని రిస్ట్రిక్షన్లు పెట్టేస్తారు. ఎవడికి వాడు నాకు ఎందుకు వచ్చిన గొడవ అని గమ్మున కూర్చుంటూ వాళ్ళకి లైక్స్ కావాలి, ఎక్కువ మందికి దీనికి వెళ్ళాలి, డబ్బులు రావాలి. మరి అవేం అక్కర్లేదు నాకు. అందుకే చెప్తూ ఉంటే మరి ఆ దెబ్బలు నేనే తింటా, కొడదా డబ్బులు. ఇలా జరుగుతుంది. ఏదైనా సరే ఈరోజు రాత్రి మాత్రం ఆ విలయ తాండవం ఎలా ఉంటుందో అనేది ఊహించడానికే భయంకరంగా ఉన్నది. ఒకవేళ ఆ విలయ తాండవం కనుక రేపు ఉదయం మనం చూసామంటే దానికి కనీసం 10 రెట్లు ఎక్కువగా రేపు పొద్దున మన ఈ 7 స్టేట్స్ మీద ప్రభావం చూపిస్తుంది. బ్రహ్మపుత్ర మీద కట్టిన చైనా ఆ యొక్క డ్యామ్ కనుక కూల్చేస్తే వాటర్ని కూడా ఆ విధంగా మలుచుకొని అదొక అణ్వస్త్రంగా మారుస్తున్న చైనాకి ఏం చెప్పాలండి, ఏం అనాలి? అలా కూడా చేస్తారా? అయ్యో, ఎక్కడికి పోతున్నాం మనం? ప్రపంచంలో మానవత్వం లేకుండా చూడండి. అసలుకి ఎంతమంది నిన్న నేను అర్థం చూశాను. మేము 28 మంది వచ్చాము. దాంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ 6 ఉన్నాం. ఎక్కడ ఎవరి జాడ నాకు కనబట్టలేదు, ఎవరైనా ఉంటే నాకు చెప్పరా అని పాపం ఆయన గోల పెడుతున్నాడు. అలాగే పాపం ఆస్ట్రేలియా నుంచి ఎవరో ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు పాపం కనబట్టలేదు. ఇలాగ ఒక టూరిస్ట్ ఆపరేటర్ తీసుకెళ్తే ఆపరేటర్ కొడుకు తీసుకెళ్ళాట, ఆ కొడుకు కనబట్టలేదు అతనికి. ఎన్ని కథలండి. మరి చైనా ఎప్పటికైనా వాళ్ళు మనసు మార్చుకొని, ఇప్పుడు రేపొద్దున అంత పెద్ద మన స్టోరేజ్ కడుతున్నాం కదా ట్యాంకు, అది కనుక ఏదైనా ప్రకృతి విపత్తి అది కూలిపోతే ఏంటి అని పరిశీలించి అందరం కలిసి కూర్చొని ఒక చక్కని పరిష్కారం దిశగా ముందుకు వెళ్దాము అని చైనా కనుక ముందొస్తే చైనాకి ప్రపంచంలో గౌరవం పెరుగుతుంది. అందరూ కూడా చైనాని అంటే గౌరవించడమే కాకుండా తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ దేశానికి మంచి బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి. చూద్దాం ఏమో. ఎందుకంటే ఏదైనా సరే దేవుడే చేయాలి, మనం ఏమి చేయలేము. ఒకరి హృదయాన్ని మార్పించాలంటే అతనే మార్పించగలడు. COMN రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.